ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో అధికారులందరూ సమష్టి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, వివిధ శాఖలకు చెందిన నోడల్ ఆఫీసర్లు, ఈఆర్ఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు, సిబ్బందికి స్థానిక నల్లూరి గార్డెన్స్ రిసార్ట్స్లో కలెక్టర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పకడ్బందీ ప్రణాళిక రూపకల్పన, దాని అమలును నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగారన్నారు. జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు, సిబ్బందికి ఆ దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాటు పోలింగ్ శాతంలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కలెక్టర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడం వల్ల తమ విధులను విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఎస్వి గరుడ్ సునీల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది, జిల్లా అధికారి యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. ఓటర్లు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులంతా కలెక్టర్, ఎస్పీలను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కంప్లీట్ చేస్తూ 97 తహసీల్దార్ అయ్యేటప్పుడు నేను ఎట్లా కూర్చుంటే సీనియర్ తహసీల్దార్స్ ఉండేవారు. ఏదైనా కలెక్టరేట్ నుంచి సూపరింటెండెంట్ గారు ఎవరో చెప్పారు, వెల్ ఎక్స్పీరియన్స్ విత్ ది ఇష్యూస్, ఫ్యాక్ట్స్, యాక్ట్స్, రూల్స్, ఇంకా ఏమైనా ఉందా మేము చూసుకుంటాము అని చెప్పి అడిగాలని చెప్పి టార్గెట్ చెప్పేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలక్షన్స్ చూస్తే నా సర్వీస్లో ప్రతిదీ స్కూల్ ఫీడింగ్ అయిపోయి ప్రతిదీ ఒక వర్క్షాప్ అనుకున్నా లేకపోతే మరొకచ్చు. కానీ అన్నిసార్లు ఈ సపోర్ట్ అనేది దొరకదండి. ఇది దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా భవిష్యత్తు ఉన్న డ్రాప్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ పూర్తి చేసి ఈరోజు మనందరికీ కూడా పనిచేసిన అందరికీ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎస్పీ గారు మా రాష్ట్రంలో మన వల్ల కూడా కానీ మనకు అంతగా దృష్టి
తీసుకెళ్ళడం రిపోర్ట్స్ పంపించడం జరిగింది. ఆ తర్వాత మన ముందుగా మరి మాస్టర్ తెలియజేస్తారు. అందరూ కూడా దయచేసి సాగపాలన పాటించండి, ఎక్కువ లేట్ కాకుండా. వేదిక అలంకరించిన ఏది చదవాల్సి వచ్చినా మాత్రం నాగరెడ్డిగా చెప్తాం మేము. నాకు చదివేంత టైం దొరికేది కాదు. సో నన్ను కూడా ఒక పాయింట్ దగ్గర ఏదైనా డౌట్ వస్తే ఆగిపోతాడు. ఇంకా అక్కడ అది క్లియర్ కావాల్సిందే. 4 పుస్తకాలు తెరవేయాలి, ఒక క్లారిటీకి రావాలి. ముందు నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవడం, తర్వాత చూడొచ్చు అనేది టైం చాలు ఫాస్ట్గా వెళ్ళిపోవడం అని. మళ్ళీ కానీ ఇంకొంచెం ఫాస్ట్. లావణ్య ఎలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు, ఆ డిస్కషన్ దగ్గర లావణ్య చాలా టైం తీసుకునేది. ఎట్లా కలెక్టరేట్ స్టాప్ చేశారు అనేది వారు చెప్తారు. సో ఎనీవే ఈ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు అండ్ ఆల్ నోడల్ ఆఫీసర్, ప్రతి ఒక్క నోడల్ ఆఫీసర్ కూడా అంటే ఇప్పుడు నేను తీసుకొని ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఫర్దర్గా కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోగలిగారు. 95లో చేరి 96 ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని 97 తహసీల్దార్ అయ్యేటప్పుడు నేను ఎట్లా కూర్చుంటే సీనియర్ తహసీల్దార్స్ ఉండేవారు. ఏదైనా కలెక్టరేట్ నుంచి సూపరింటెండెంట్ గారు ఎవరో చెప్పబోదని చెప్పి టార్గెట్ చెప్పేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎలక్షన్స్ చూస్తే నా సర్వీస్లో ప్రతిదీ స్కూల్ ఫీడింగ్ అయిపోయి ప్రతిదీ ఒక వర్క్షాప్ అని కూడా లేకపోతే మరొకచ్చు. కానీ అన్నిసార్లు ఈ సపోర్ట్ అనేది దొరకదండి. ఇది దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా భవిష్యత్తులో ఇప్పుడు వచ్చారు. సో దానికి వచ్చేసినటువంటి పెద్దలు ఎస్పీ గారు, జేసీ గారు, సబ్ కలెక్టర్ ఏదో ఒక ప్రాబ్లం ఉండి రీపోలింగ్ అవుతే దెన్ ద ఎంటైర్ ఎక్సర్సైజ్ గాన్ వేస్టెడ్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. సో ప్రతి ఒక్క విషయం కూడా అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కరెక్ట్గా జరిగిపోతే రిమైనింగ్ ఇష్యూస్ యూ టు లీవ్ టు ద గాడ్. ఎందుకంటే అన్ని ఐ విల్ నాట్ టేక్ ఆల్ క్రెడిట్స్. అన్ని నా లీడర్షిప్లో జరిగింది అంటే ఐ వుడ్ సే మనం చేసిన ప్రయత్నం ఓన్లీ 20-30%. సో 70-80% ఇస్ అబౌట్ అవర్ గుడ్ విల్, మీ ప్రయత్నము అండ్ గాడ్స్ విల్. సో ఎందుకంటే మన చేయిలో ఉంటున్న కంట్రోల్ అబౌట్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ వెరీ లిమిటెడ్. బికాస్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ రోబోట్స్, దే ఆర్ నాట్ ప్రోగ్రామ్డ్ టు ఓట్. ఈ టైంకి వచ్చేసి ఇట్లా ఓటేసి మీరు వెళ్ళిపోతారని కాదు. సో వీఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లిటరసీ, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పొలిటికల్ అవేర్నెస్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అగ్రెసివ్నెస్, సెన్సిటివిటీస్, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ పెర్ముటేషన్ కాంబినేషన్స్కి మళ్ళీ వెళ్ళి వాళ్ళని మనం సరి చేయాలంటే అది మన వాళ్ళకి అవకాశం. పోలీస్ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దానికి ఎట్లా మేము ఓవర్కమ్ చేయగలిగాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే జేసీ గారు చెప్పారు, మీ దగ్గర ఉన్న అన్ని ప్రొసీడింగ్ మీరు పెన్ డ్రైవ్లు పెట్టి మేము అంతా కంపైన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వాడతారు. సరే, ఎప్పుడు వచ్చాను డిస్ట్రిక్ట్లో ఛార్జ్ తీసుకున్నాను. నెక్స్ట్ డే అడిగాను, ఎస్పీ ఏం అడుగుతారు నెక్స్ట్ డే, బందోబస్తుకి ఒకటే పని, బందోబస్తుకి పాత బందోబస్తు స్కీమ్ ఉంటుంది 2019. ఇప్పుడు దాని ప్రకారంగా సేమ్ ఇటు చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాం. ఆన్సర్ ఏంటి, పాత రికార్డ్ ఏం లేవు సార్, బందోబస్తు స్కీమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ అంతా కొత్తగా తయారు చేయాలి. అదే ఆన్సర్, ఇది జరిగింది నిజం, ఇక్కడ ఉన్న అందరూ చెప్పగలుగుతారు. ఇప్పుడు చూడండి, కొత్తగా వచ్చాను, పాత రికార్డులు ఏం లేవు, అంతా మాయమైపోయింది చెప్తున్నాను. సో మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్లో చేయాలి, ఎట్లా చేయాలి అంత వర్కౌట్ చేశాను. నెంబర్ 1. సో జేసీ చెప్పింది చాలా ఇంపార్టెంట్. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే ఫాలో చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్, ఇంకా ఒకరు చెప్పారు ఇప్పటివరకు, పల్నాడులో వార్డర్ ఉంది. వాయిపాలెంలో ఉన్న ఎస్పెషల్గా పులం చెరువు మండలం, అదే అంటే డైరెక్ట్ మాచర్ల వార్డు. సో ఇప్పుడు మనందరికీ తెలుసు పల్నాడులో ఏమేమి జరిగాయి, ఎస్పెషల్లీ